అనుకొని కూర్చోవటం బోర్డు జరుగుతూ ఉంటాయి. బట్ ఒక సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి పండగ పూట మనం ఏం మాట్లాడుతున్నాం అంటే, బాబు నాగబాబు గారు చాలా సీనియర్ నాయకుడు. దానిలో నేను ఎంత చెప్తాను, డ్యూ రెస్పెక్ట్. పవన్ కళ్యాణ్ గారు దేవుడు వచ్చినా దేవుడి కన్నా ముందు వాళ్ళ అన్న ప్రత్యక్షమైతే వాళ్ళ అన్నకే నమస్కారం చేస్తాడు. అది ఎక్కడైనా అన్నదమ్ముల అనుబంధం అంటే ఎక్కడైనా అనేది తప్పు, ఎక్కడైనా తప్పు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందనేది ఆయన చూపిస్తున్నాడు. వాళ్ళ అన్నగారికి ఉంది, అది ఉంది. ఆ ప్రేమను దాన్ని ఎవడు కాదనలేడు, అంతేగా. ఎవడికి రైట్ కూడా లేదు, అది వాళ్ళ అభిమానం. అది అన్నదమ్ములకు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ సాంప్రదాయము ఇచ్చినటువంటి ఒక ధర్మం, అది దాన్ని ఎవడు కాదనలేడు. అలాంటి అన్నదమ్ముడు వచ్చినప్పుడు ఇక్కడ వ్యతిరేకమైన నినాదాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చారంటే అది కాదండి వైసీపీ వాళ్ళు ఇచ్చారు అనుకుంటే మాకేం సంబంధం అని అన్నాను నేను. లేకపోతే బీహార్ వాళ్ళు ఇచ్చారు అనుకుంటే నేనేమన్నా కదా, లేకపోతే ఇంకొకటి ఉత్తరప్రదేశ్ గుజరాత్ వాళ్ళు ఇచ్చారు అనుకుంటే నేనేమన్నా కదా. ఏమో వాళ్ళకి అవసరం ఉంటుందో లేదో, గుజరాత్ వాళ్ళకి భారతదేశంలో ఏం అవసరాలు ఎప్పుడు ఉంటాయో నేను చెప్పదలుచుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఇచ్చారా నాకు అనవసరం. మీరు మాకు అన్నప్పుడు మాకు అవసరం లేదని చెప్తున్నా. కానీ ఇది ఎందుకు జరిగిందన్నప్పుడు నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో నేను ట్రైన్ టు అనలైజ్. అక్కడ వర్మ గారికి అతను ఇంతకుముందు కర్మ అన్నాడు. వర్మ గారు ప్రత్యేక ఈ మధ్యకాలంలో వర్మ గారు సిటీ అంతా తిరిగి ఈ సిటీ మొత్తం కూడా చెత్తా చెదారంతో నిండిపోయింది, చూడండి ఇక్కడ మురికి ఉంది, ఈ ఇళ్ల దగ్గర మురికి కాలువలని మురిగిపోయి ఉన్నాయి, ఇటు చెత్త ఎత్తేయట్లేదు. వర్మ గారు ప్రత్యేకంగా తిరుగుతున్నాడు, ఒక ఎమ్మెల్యే లెవెల్లో తిరుగుతూ ఉన్నాడు. అది వాళ్ళకి ఎక్కడ మనస్పర్ధలు వచ్చాయా లేకపోతే ఇంకా చెత్త ఎత్తేసే దానిలో